నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి దక్షిణం వైపు ఈ దక్షిణం వైపు మెయిన్ రోడ్డు ఉండి మనకి ఈ దక్షిణం వైపు మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకొని ఎట్లా ఎంట్రన్స్ పెట్టుకోవాలి, ఇంటికి కానీ లేదంటే కాంపౌండ్ వాళ్ళకి కానీ ఎట్లా పెట్టుకోవాలి అనేది చాలామంది క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు. సార్ మాది మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి దక్షిణం వైపు ఉందండి, మాకు మెయిన్ రోడ్డు దక్షిణం వైపు ఉందండి, దక్షిణం వైపు వాకిలి పెట్టుకున్నామండి, అయినా ఇబ్బందిగా ఉంది, దక్షిణ వైపు వాకిలి పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలండి, లేదంటే ఎట్లా కరెక్షన్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ కోసం అనేది మెయిన్ ఈ వీడియో చేస్తున్నానండి. దక్షిణం మధ్యలో సింహద్వారం కూడా పెట్టకూడదు, సింహద్వారం దక్షిణ మధ్యలో పెట్టుకుంటే వచ్చే ఇబ్బంది లేనిది. అసలు దక్షిణంలో ఎక్కడ పెట్టుకోవాలి, దక్షిణం మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం వైపు ఎంట్రన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మొదటి స్టెప్ ఒకసారి చూసారా, ఇది వచ్చేసరికి ఈస్ట్ అండి, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు, ఇవన్నీ తెలిసినాయి కదా మీకు. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఒక ఇల్లు అనుకున్నాము. సపోజ్ ఇది మొత్తం కాంపౌండ్ అనుకున్నాము. మెయిన్ రోడ్ ఇటు ఉంది అనుకున్నాము. మనం ఈ దక్షిణం వైపు మెయిన్ రోడ్ ఉంది అనుకున్నాము. ఈ వైపు ఉన్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఎక్కడ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనం వచ్చేకి గేట్ అనేది ఎప్పుడైనా సరే దక్షిణ ఆగ్నేయం ఇక్కడ గేట్ పెట్టుకుంటే ఇది చాలా మంచిదండి. ఇది దక్షిణ ఆగ్నేయం అనేది ఉచ్చ స్థానం. ఈ స్థానంలో మనం ఎప్పుడు గేట్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ గేట్ పెట్టుకోవాలి. దక్షిణ ఆగ్నేయం ఇది అదేవిధంగా మెట్లు మనకి మెట్లు వచ్చేకి ఈ విధంగా మెట్లు ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం మెట్లు అనేది మనకి ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటే ఏ విధంగా మెట్లు పెట్టుకుంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మెట్లు అనేవి ఈ విధంగా పెట్టుకుంటే ఇది ఈ నడవడానికైనా సరే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇక్కడ మెట్లు అనేది పెట్టుకోకుండా మీకు అవకాశం కనుక ఉంటే ఇటు ఈ సైడ్ ఎక్కడ వాయు స్థానంలో వచ్చేకి ఉత్తర వాయు స్థానంలో ఈ విధంగా మెట్లు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకని అంటే నేను చెప్పేది ఈ విధంగా మెట్లు పెట్టుకోవడం వల్ల ఇక్కడ స్పేస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. ఈ నడవడానికైనా సరే దేనికైనా సరే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఇటు ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ మెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే నేను చెప్పేది ఇక్కడ మనకి సపోజు ఇక్కడ 2 ఫీట్లు సెట్ బ్యాక్ వదిలేసామనుకోండి, 2 అడుగులు సెట్ బ్యాక్ వదిలేసామనుకోండి, ఇక్కడ ఈ మెట్లు తర్వాత అనేది ఇది 2 ఫీట్లు ఉంటే మెట్ల తర్వాత కూడా 2 ఫీట్ల పైనే ఉండాలి. ఈ ఉత్తరం అనేది కనీసం 3 ఫీట్లన్నా ఉండాలి. ఇక్కడ 2 ఫీట్లు ఉంటే ఇక్కడ 3 ఫీట్లైనా ఉండాలి. ఎందుకు ఈ మెట్లు తర్వాత చెబుతున్నానండి నేను మెట్లు తర్వాత జరిగేది, ఈ మెట్లు తర్వాత ఈ ఖాళీ స్థలం సంగతి చెబుతున్నాను. నేను మెట్లతో కలిపి చెప్పట్లేదండి. ఈ మెట్లు కాకుండానే ఖాళీ స్థలం కనీసం 3 అడుగులే ఉండాలి. ఇక్కడ 2 అడుగులు ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకోకుండా ఏంటంటే మెట్లతో కలిపి క్యాలిక్యులేషన్ చేస్తున్నారండి. మెట్లతో కలిపి క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేయొద్దు. ఈ సెట్ బ్యాక్ 2 వదిలితే, ఇది కనుక 2.5 వదిలితే, ఇది కనుక 3 వదలండి. ఇది ఈ మెట్లు కాకుండానే ఈ స్థలమే 3 అడుగులు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఎంట్రన్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఉచ్చ స్థానం, ఇది నీచ స్థానం. ఇది మనకి ఈ ఎంట్రన్స్ అనేది నీచ స్థానం, ఇది ఉచ్చ స్థానం. కాబట్టి ఇక్కడ అనేది ఎంట్రన్స్ పెట్టుకోవటం వల్ల ఇది కూడా మనకి దక్షిణ ఆగ్నేయం అనేది ఎంట్రన్స్ అవుతుంది. ఈ దక్షిణ ఆగ్నేయం అనేది మంచి ఎంట్రన్స్ అవుతుంది. ఇది కూడా దక్షిణ ఆగ్నేయం కింద వస్తుంది కాబట్టి ఇది కూడా మంచి స్థానమే పడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఎంట్రన్స్ పెట్టారో ఈ విధంగా ఇక్కడ కూడా కంపల్సరీ మీరు ఉత్తర ఈశాన్యం అనేది కూడా ఎంట్రన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్ పెట్టడం వల్ల ఈ ఇంట్లో వచ్చేసరికి చాలా శుభ ఫలితాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ ఇంటి వారికి అవకాశాలు కానీ ధనం కానీ అనేక విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఇక్కడ కంపల్సరీ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కంపల్సరీ గేట్ అనేది నిర్మించుకోండి. ఈ 2 గేట్ల వల్ల వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. మీకు మెయిన్ ఎంట్రన్స్ అనేది సౌత్ సైడ్ ఉన్నా కానీ కంపల్సరీ ఇటు కూడా ద్వారం పెట్టుకోండి. దీంతోపాటు ఇక్కడ కూడా డిగ్రీస్ ప్రకారం చూసుకొని ఇక్కడ కూడా ఒక ద్వారం పెట్టుకోండి. ఎందుకంటే ఈ ద్వారం అనేది వచ్చేసరికి
ఈ ఇంటి వారికి సమాజంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు, ఎదుగుదల, వీళ్ళ మాట సమాజంలో ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ ద్వారం వచ్చేసరికి, ఈ ద్వారం ఉత్తర ద్వారం వచ్చేసరికి వీరికి అవకాశాలతో పాటు డబ్బులు, లేదంటే వ్యాపార అవకాశాలు, ఏదైనా అవకాశాలు తీసుకురావడానికి ఈ ద్వారం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ద్వారం కంపల్సరీ పెట్టుకోండి. ఈ ద్వారంతో పాటు మనకి మెయిన్ ద్వారం కాబట్టి ఈ ద్వారాలు ఇట్లా ఉండటం వల్ల కూడా ఈ ఇంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మెయిన్ వచ్చేసరికి ఇక ఈ ఇంటి వారికి సంపులు ఇవి ఎట్లా పెట్టుకోవాలంటే ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ పిల్లర్ ఉంది, ఈ పిల్లర్ తీసుకొని ఈ పిల్లర్కి ఎదురుగా ఇక్కడ పెట్టుకోవచ్చు. సంపు కానీ బోరు కానీ ఏదైనా సరే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ద్వారం వచ్చింది కాబట్టి ఈ ఎదురు ద్వారం కాబట్టి ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్లేస్కి ఎదురు ఇక్కడ సంపు కానీ బోరు కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే ద్వారం ఎదురు ఇక్కడ వస్తుంది కాబట్టి ద్వారం అనేది ఎదురు అనేది ఎట్లా వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ ఈ లైన్లో సంపు కానీ బోరు కానీ వేసుకోవచ్చు. ఎక్కడ ఈ మూల చూసుకొని ఈ మూల తగలకుండా ఈ విధంగా వేసుకోవచ్చు. సంపు బోరు కానీ లేదంటే ఎక్కడైనా వేసుకోవచ్చు. సంపు బోరు అనేది వాటర్ సంప్ అనేది ఏడు కూడా నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ఈ బాటకి ఈ ద్వారానికి ఎదురు రావట్లేదు, ఈ ద్వారానికి ఎదురు రావట్లేదు కాబట్టి ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక పిల్లర్ వచ్చిందనుకోండి. ఈ పిల్లర్ వచ్చినప్పుడు కూడా పంపు లేదా బోరు నిర్మించుకోవచ్చు. సెప్టీ ట్యాంక్ వచ్చేసరికి మ్యాక్సిమం కుదిరితే సెప్టీ ట్యాంక్కి ఏడబెట్టుకోండి. సెప్టీ ట్యాంక్కి ఏడకొచ్చేసేయండి. సంపు వరకే నిర్మించుకోండి, వాటర్ సంపు వరకే నిర్మించుకోండి. అప్పుడు ఇటువంటి దోషం అనేది రాదు. ఎందుకంటే ఈ దారికి ఈ ఎంట్రన్స్కి ఇటు వస్తుంది, ఈ గేట్కి కానీ ఇటు కానీ పట్టలేదు కాబట్టి ఇది ఓకే. సెప్టీ ట్యాంక్ ఎడబెట్టుకోవచ్చు, మెట్లు ఎడబెట్టుకోండి. ఈ విధంగా ఎట్టయినా సరే క్రాస్ పెట్టుకొని ఈ గేట్ ఎదురు చూసుకొని, ఈ గేట్ ఎదురు పారు చూసుకొని, ఈ గేట్ ఎదురు కాకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎందుకు పెట్టుకోమన్నా అంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఈ స్థలానికి ఎదురు పట్టుకున్నప్పుడు ఈ గేట్లో పడదు కాబట్టి ఎక్కడ పెట్టుకోమన్నాను. అంతేగాని మీరు చూసుకోకుండా ఈ మూల గేట్ పెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అనేది పెట్టరాదు. ఇక్కడ కూడా అంతే, ఈ ఖాళీ స్థలం ఉంది కాబట్టి ఇక్కడైనా మీరు పెట్టుకోవచ్చు. సంపు కానీ అవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇది ఒక ఎంట్రన్స్ అయితే, ఇది ఒక ఎంట్రన్స్, ఇది ఒక డోర్. ఈ విధంగా ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు. ఈ బిల్డింగ్ తీసుకుంటే ఇది ఉచ్చి స్థానం వస్తుంది. ఇది వచ్చరికి కిచెన్ అనుకున్నాము. ఇది కిచెను, ఇది మాస్టర్ బెడ్రూము, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకున్నాము, ఇది హాల్ అనుకున్నాము. ఈ హాల్లో ఇట్లా చూసుకున్నప్పుడు కూడా ఇది మనకి ఉచ్చి స్థానంలో వచ్చింది, ఇది కూడా ఉచ్చి స్థానంలో వచ్చింది, ఇది కూడా ఉచ్చి స్థానంలో వచ్చింది. కానీ ఈ విధంగా మనము డోర్లు అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ డోర్ పెట్టినప్పుడు ఎప్పుడైతే దక్షిణ ఆగ్నేయంలో కనుక డోర్ పెడితే కంపల్సరీ ఇక్కడ కూడా డోర్ కూడా పెట్టాల్సిందేను. పెడితేనే ఆయిల్ యోగిస్తుంది, అన్ని విధాలు యోగిస్తుంది. అదేవిధంగా తూర్పులో కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా డోర్లు పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీకు దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు, ఈ దక్షిణం మెయిన్ రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ అనేది పెట్టరాదు, సెంటర్గా పెట్టరాదు. ఎప్పుడైనా సరే డోరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ హాల్ కింద చేసినప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ కిచెన్ యాడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఉచ్చి స్థానం అయింది కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా దీనికి ఎదురు ఇక్కడ డోర్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. దీనికి ఎదురు కూడా డోర్ అనేది ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డోర్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కిచెన్ వచ్చింది కాబట్టి ఇది త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు, ఇందాక చెప్పిందేమో డబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు, ఇది వచ్చేకి త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీరు త్రిబుల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు ఈ విధంగా ఎంట్రన్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే
ఇక్కడ నుంచి ఈ విధంగా ఎంట్రన్స్ అనేది రావచ్చు. ఇది హాలు, ఇది కిచెను, ఇది మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, హాల్ బెడ్రూమ్. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కంపల్సరీ ఈ విధంగా దీనికి ఎదురు ఇట్లా పెట్టుకొని ఈశాన్య వైపు పెట్టుకుంటే ఇది బాగుంటుంది. అంతేకాకుండా కొన్ని చోట్ల వీధి పోట్లు వస్తాయండి. కంపల్సరీ వీధి పోట్లు అనేవి కూడా చూడండి. వీధి పోట్లు అనేవి కూడా మన స్థలానికి కానీ ఇంటికి కానీ వీధి పోటు అనేది ఈ సగం నుంచి ఎప్పుడైతే సగభాగం తీసామో ఇక్కడ నుంచి ఇటు వచ్చే వీధి పోట్లన్నీ చాలా ఇబ్బంది పెడతాయండి మనకి. ఇటు కానీ నైరుతి కానీ ఇటు వచ్చేవి కానీ ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇలాంటి వీధి పోట్లు ఉన్నాయి అనుకోండి, ఈ వీధి పోట్లు ఉన్న ఆ స్థలాన్ని అసలు మీరు తీసుకోవద్దు. వీధి పోట్లు ఉన్న ఇంటిని కూడా మీరు తీసుకోవద్దు. పొరపాటున మీకు తెలియక కనుక ఈ వీధి పోట్లు ఉన్న ఇంటిని కానీ స్థలాన్ని కానీ తీసుకున్నారనుకోండి, అప్పుడు దీనికి రెమెడీగా ఏం చేయాలి అంటే కొంతవరకు మీరు ఖాళీ స్థలం పెట్టేసి కాంపౌండ్ గోడ ఒకటి కట్టుకోవాలి. ఏది తెలియని పరిస్థితుల్లో మీరు కనుక ఆల్రెడీ ఇల్లు తీసుకుంటే, స్థలం కానీ ఇల్లు కానీ తీసుకుంటే మటుకి రెమెడీగా ఒక కాంపౌండ్ వాల్ దీనికంటే దీన్ని ఎత్తుగా ఉండేటట్టు, అంటే ఈ గోడ కంటే ఈ గోడ ఎత్తుగా ఉండేటట్టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టుకోవాలి. ఇటు కూడా అంతే అండి. ఈ గోడ అనేది ఈ విధంగా కట్టుకోవాలి. దీనికాడ నుంచి ఇది ఎత్తుగా ఉండేది కట్టుకోవాలి. ఈ కట్టుకోవడం వల్ల కూడా మనకి వచ్చేసరికి 80% వచ్చేకి రెమెడీగా పనిచేస్తుంది. ఈ విధంగా కట్టుకోవాలి. ఈ వీధి పొట్టెత్తలకి ఇది వచ్చేసరికి మంచిదండి. ఈ విధంగా వీధి పొట్టెచ్చేస్తే ఇది మంచిదే. ఇది దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఈ స్థలానికి సగం వరకు వచ్చిన దాన్ని బట్టి ఈ వీధి పొట్టు వల్ల ఇటువైపు వస్తే మటుకి ఈ ఇంటి యొక్క ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆడవారు చనిపోవచ్చు, ఆడవారికి ఏదైనా ప్రాబ్లం అనేది మేజర్ ప్రాబ్లం జరగవచ్చు. ఈ విధంగా వీధి పొట్టు వస్తే మగవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ చనిపోవచ్చు, లేదంటే యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదంటే ఏదైనా పెద్దవి మేజర్ అవుతాయి. కాబట్టి వీధి పోటుని మట్టికి మీరు అంత తొందరగా తీసేయద్దు, అంత చులకనగా చూడొద్దు. వీధి పోటు అనేది చాలా డేంజర్ అండి. ఆ విధంగా కంపల్సరీ మీరు మట్టికి వీధి పోటు వచ్చినప్పుడు ఈ విధంగా గోడను నిర్మించుకోండి. చెట్లు నిర్మించుకున్నా కానీ చెట్లు ఎనర్జీ సరిపోదు. చెట్ల మధ్య అది ఖాళీ ఉండటం వల్ల చెట్ల మధ్య నుంచి ఆ పోటు అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి చెట్లు అనేవి అసలు పైకి రాదు. కేవలం గోడ వరకే నిర్మించుకోండి. ఈ గోడ అనేది బలంగా ఎత్తుగా నిర్మించుకోవడం వల్ల దీని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే ఈ వైబ్రేషన్ ఇక్కడ ఆగిపోవడం వల్ల ఈ గోడకి మధ్య గ్యాప్ ఉంచడం వల్ల ఈ ఎనర్జీ అనేది ఇక్కడ ఆగిపోవడం వల్ల ఈ ఇంట్లో వారికి ఏమీ జరగదు. శ్రీరామరక్షగా ఉంటుంది ఈ వీధి పొడికి. కాబట్టి ఎవరైనా సరే దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా మీరు ఇంటికి 3 బెడ్రూమ్ అయితే ఇక్కడ నిర్మించుకోండి, అదే డబుల్ బెడ్రూమ్ అయితే ఇక్కడ నిర్మించుకోండి. ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల అంతా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ విధంగా నిర్మించుకోవచ్చు. ద్వారాలు అనేవి ఈ విధంగా నిర్మించుకోవచ్చు. దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మనకి దక్షిణం మెయిన్ ఎంట్రన్స్ ఉన్నప్పుడు, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం వైపు ఎంట్రన్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి దోషం అనేది జరగదు. కాబట్టి ఎవరైనా వీధి పుట్టినప్పుడు ఈ విధంగా చేసుకోండి. ఎవరికైనా సరే ఈ దక్షిణం రోడ్డు వాకిళ్ళు ఉన్నా కానీ, లేదంటే వీధి పోట్లు ఉన్నా కానీ, మీకు కలిసి రాకపోతున్నా కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ, వాస్తులు ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ నన్ను వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్లో కాల్ చేయండి. కాల్ చేస్తే మీ డౌట్లని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా మీకు కొత్త హౌస్ ప్లాన్లు కావాలన్నా, వాస్తు విజిటింగ్ కావాలన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. కూడా లిఫ్ట్ అనేది పెడతాం వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి +or- ఇది కూడా +or- తీసుకోండి. ఇంకా